తనకి నిజంగానే ఒళ్ళు బాగా కాలిపోతుంది. ధ్రువ్, నాన్న మనం తనని హాస్టల్లో వదిలేయకూడదు. ఉన్నతి ప్లీజ్ తనని నీ గదిలోకి తీసుకుని వెళ్ళమ్మా. తను జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తమ్మా, మీరు ఎలా చెప్తే అలా. పద బబ్లీ, లోపలికి వెళ్దాం. వెళ్ళమ్మా. పద. స్మిత, నువ్వు తొందరగా తన కోసం మెడిసిన్స్ అవి తీసుకొని వెళ్ళు. కిచెన్ లో కబోర్డ్ లో ఉన్నాయి. సుమ వస్తే తనకి కషాయం ఒకటి చేసిమ్మని చెప్పు, తగ్గిపోతుంది. కొంచెం చూసుకోండమ్మా. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. పద ధ్రువ్. జాగ్రత్త. మమ్మీ, భగవంతుడి మొర అస్సలు వినలేదు. ఈ బబ్లీ ఈ రోజు కూడా ఇక్కడే ఉంటుందంట. తొందరగా గుడి నుంచి ఇంటికి వచ్చి ప్లీజ్. నీకెంత తొందరగా జ్వరం ఎలా వచ్చేసింది? ప్రేమ పని చేయని చోట అక్కడ ఉల్లిపాయలు ఉపయోగించేయండి. ఇక్కడ చూడు. నేను ఈయన పల్స్ చెక్ చేయాలి. అలాగే చేయండి డాక్టర్. ఓ సారీ. ఇప్పుడంతా బాగానే ఉన్నట్టుంది. నేను ఈయన రిపోర్ట్స్ కూడా చూశాను. ఒకసారి అనస్థీషియా ప్రభావం పోతే ఈయన స్పృహలోకి వచ్చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నారా రాఘవ్? నీకు పూర్తిగా నయమైపోయింది. మీరు జస్ట్ ఇక తొందరగా లేవండి చాలు. అండ్ చూడండి, నేను వేసుకున్న డ్రెస్ ఉంది చూడండి, ఇది మీకు చాలా బాగా నచ్చుతుందని నాకు తెలుసు. రాఘవ్, మీరు నాకు ఈ డ్రెస్ ఇచ్చారు కదా రాఘవ్, అప్పుడు నేను చాలా రొమాంటిక్గా ఫీల్ అయ్యాను. నాకేమనిపించిందో తెలుసా? మీ గుండెల మీద వాలిపోవాలనిపించింది. అరే, మర్చిపోయావా? నా పేరు బబ్లీ కుమారి. జనాలకి మత్తెక్కించడమే నేను చేసే పని కూడా. నువ్వు ఈ బెడ్షీట్ ని ఇలా కట్ చేసావేంటి? చిన్నత్తయ్యకి తెలిసిందనుకో, ఆవిడ నా ప్రాణం తీసేస్తారు. ఒక నెల బడ్జెట్ మొత్తం సరిపోదు అంటారు. అరే యా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను నీ భర్త ల్యాప్టాప్ లో చూసాను. మరీ అంత ఖరీదైందేం కాదు. నువ్వు ధ్రువ్ ల్యాప్టాప్ ని టచ్ చేసావా? అండ్ నీకు పాస్వర్డ్ కూడా తెలుసా? హౌ డేర్ యూ! హౌ డేర్ యూ చాలా ఎక్కువైంది. హౌ డేర్ యూ! నేను ఇక్కడికి పని చేయడానికి రాలేదు. నా చెమట రక్తం చిందించడానికి రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది విశ్రాంతి తీసుకోవడానికి. కానీ అది నాకు దక్కిందా? అస్సలు లేదు. మీ ఇంట్లో వాళ్ళని రేపటి నుంచి నువ్వే చూసుకోవాలి. నన్ను ఇలా పంపించేస్తాను అనొద్దు అని చెప్పు. నేనేం చెప్పను. ఎందుకంటే నేను గనుక ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నా కడుపులో నీ నీటి ఉంది చూడు, అది కూడా నాతో పాటు ఇక్కడ నుంచి రివ్వున ఎగిరిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ బెడ్షీట్ నీకైతే ఎందుకు పనికిరాదు కదా, మరి దీన్ని నేనే తీసుకువెళ్ళిపోతానులే. I hate my life. ఇలా మీ గుండె చప్పుడు వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అమ్మా, మీరెప్పుడొచ్చారు? ఇదిగో ఇప్పుడే. నేనేం చూడలేదు. లేదు, నేను జస్ట్ హార్ట్ బీట్ చెక్ చేస్తున్నాను. అవునా? అయితే నువ్వు రిపోర్టర్ నుంచి హార్ట్ సర్జన్ అయిపోయావా? ఏంటమ్మా నువ్వు కూడానా? రేఖ, నీ మనసులో నీ భర్త మీద ప్రేముంది చూడు,
అది దాచుకోవాల్సింది కాదు, చూపించాల్సిన ఫీలింగ్. అమ్మ నువ్వున్నావే, ఏదేదో మాట్లాడుతున్నావు. రాఘవ్కి ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్ గారైతే బానే ఉందన్నారు. ఇంతకు ముందు కంటే బెటర్, జస్ట్ స్పృహ రావాలంతే. మిసెస్ నర్మదా గారు చెప్పడం వల్లనే ఆయన్ని జైల్లో చంపేశారు. బాగుంది మమ్మీ. నువ్వు ఇంత తొందరగా మర్చిపోయావా? ఇక్కడ ఇలా పడుకున్న వ్యక్తి వీళ్ళ మదరే మా నాన్నని చంపింది. ధ్రువ్, ఇలాంటి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. మనం కేవలం రాఘవ్ ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడాలి. ఒక్కసారి రాఘవ్కి నయమయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తే చాలు. ఆ తర్వాతే మనం మిగిలిన విషయాలు మాట్లాడేది. మీరేం కావాలంటే అది మాట్లాడుకోండి, నేను వెళ్తున్నాను. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే చెప్పండి. ధ్రువ్, ధ్రువ్, రేఖ ఇప్పుడే వస్తాను నేను. ధ్రువ్, అమ్మా, మనం దుర్గా పూజ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే నాన్న, అమ్మవారు నన్ను అంత పెద్ద కష్టం నుంచి కాపాడింది, నా మీద దయ చూపించింది. నేను కూడా దుర్గమ్మ తల్లికి చాలా అద్భుతంగా పూజ చేసి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలుసా, రేఖ తన తండ్రి చావుకి కారణం ఆ నర్మదే అనుకుంటోంది. నా మీదైతే తనకి రవ్వంత కూడా అనుమానం రాలేదు. అరే ఏంటలా చూస్తున్నావు? తీసుకో, నువ్వు కూడా థ్యాంక్ యూ చెప్పు. కానీ అమ్మా, ఒకవేళ రేఖ దీనికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే నీకు రేఖకి ఉన్న రిపోర్టర్ రోగం గురించి తెలుసు కదా. తనకు గనక రికార్డింగ్ పూర్తిగా లేదని తెలిస్తే, లేక తెలిసింది సగం నిజమే అని తెలిస్తే? అమ్మా దుర్గమ్మ తల్లి, వచ్చే జన్మలో నాకు ఇలాంటి కొడుకుని మాత్రం ఇవ్వద్దు. నాకు వేరే ఎవరైనా కొడుకునివ్వమ్మా. కొంచెం బుద్ధున్నవాణ్ణి, కొంచెం మంచిగా ఆలోచించేవాణ్ణి, ఎప్పుడూ మూడ్ ఆఫ్ చేసేవాణ్ణి కాకుండా. తీసుకా. కానీ నాకు మాత్రం వచ్చే జన్మలో కూడా ఈ అమ్మని ఇవ్వమ్మా. కానీ ఈవిడ చెవులకి కాస్త నిజాన్ని వినగలిగే ధైర్యాన్ని ఇవ్వమ్మా. జై భవానీ.